పూछతలే Hi guys, this is Maha. Welcome to our channel బుజ్జమ్ముతో మహా. ఆల్మోస్ట్ 2 years తర్వాత సిద్ధాంతం గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాము గోదావరి స్నానం చేయడానికి కొన్ని రీజన్స్ వల్ల. ఇక సిద్ధాంతంలో గోదావరి స్నానం అయిన వెంటనే మనకు పక్కనే ఇలా కేదారేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. గోదావరి స్నానం అయిన వెంటనే ఇంకా స్వామివారిని అయితే దర్శించుకోవాలి. మనం చూస్తున్నది వచ్చేసి చంచులవాడ బ్రిడ్జ్ అన్నమాట. ఇంకా దీని పక్కనే గోదావరి వ్యూ ఎంత బాగుందో. ఇదే బ్లాక్ లో మనకి కేదారేశ్వర స్వామి టెంపుల్ టూర్ కూడా ఉంది గైస్, డోంట్ మిస్. అండ్ గైస్, గోదావరి స్నానాలు అవన్నీ అయిన తర్వాత పక్కన ఇక్కడ గోదావరి దగ్గర అయితే ఇప్పుడు చాలా డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ బోట్లు అవి కూడా ఉన్నాయి గైస్. ఇంకా గోదావరి మెట్లు పక్కనే మనకి శివలింగం అయితే కొత్తగా పెట్టారు. దాని పక్కన ఒక వినాయకుల వారి విగ్రహం మరియు ఇంకా చిన్న 2 శివలింగాలు కూడా ఉన్నాయి. ఒక పక్కన నాగేశ్వర స్వామి కూడా ఉన్నారు. ఇంకా అమ్మవారి విగ్రహం ఇలా అయితే గోదావరి గొట్టున అయితే ఉన్నాయి. ఇక్కడ అయితే అమ్మవారికి కూడా పెట్టారు. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ అయితే మేము చూడలేదు. ఇక తర్వాత ఈ అమ్మవారు వచ్చేసి గంగమ్మ తల్లి అన్నమాట. మనం బయటకు వచ్చిన వెంటనే ముందు అమ్మవారిని దర్శించుకున్నాక కొంచెం ఫ్రంట్ కి వస్తే మనకి కేదారేశ్వర స్వామి వారి ఆలయం అయితే వస్తుంది. కేదారేశ్వర స్వామి ఆలయం అంటే శివాలయమే గైస్, కానీ అక్కడ కేదారేశ్వర స్వామి అని పిలుస్తారంట. ఇక్కడైతే దైవ క్షేత్రాల గురించి అయితే ఇలా ఆలయం నిండా పెట్టారన్నమాట. దానికి స్వామి వారిని అయితే మీరే చూసేయండి. దానికి స్వామివారిని చూడండి ఎంత బాగా దర్శనం అయిందంటే మాకు నిజంగా అనుకోకుండా స్వామివారి దర్శనం అయితే జరిగింది మాకు. మొత్తానికి శివయ్యని దర్శించుకున్నాక పక్కన సత్యనారాయణ స్వామిని కూడా దర్శించుకున్నాము. చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, కానీ మేమైతే కొంచెం అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఆ టెంపుల్స్ కి అయితే వెళ్ళలేకపోయాం. తర్వాత గోదావరి బ్లాగ్ అయితే ఫినిష్ అయింది. నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. వాచింగ్, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా బ్లాగ్స్.